చేనుకు మందు రైతుకు రోగం. పంట చేలకు మనం వేసే మందు వల్ల రైతులకి రోగాలు వస్తున్నాయట. అంతే కదా మరి. ఆ మందు గాలిలో ఉన్న ఆ మందు దేంట్లోకి పోతుంది? ఆ మందు కొడుతున్న రైతు కడుపులోకి పోతుంది కదా, గాలి ద్వారానో రకరకాల నోటి ద్వారాను. పంటలపై చల్లే పెస్టిసైడ్స్తో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనతట. వైద్య సిలబస్లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ అట. ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలం. 3 నిమిషాల్లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు. రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు. శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలు మన దేశంలో అమలు చేసేది ఎప్పుడో. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుందట. పంటలపైన విచక్షణరహితంగా చల్లుతున్న రసాయన మందులు, పెస్టిసైడ్స్ రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంది? పెద్ద మాఫియా. ఈ ఎరువులు, పెస్టిసైడ్స్, ఈ మాఫియా మామూలు మాఫియా కాదు కదా. ఈ సీడ్ కంపెనీల మాఫియా, ఈ ఎరువులు, ఈ రసాయనాలకు సంబంధించిన మాఫియా ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వేళ్ళునికపోయింది. ఇవన్నీ మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటివి. అసలు సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం అనేది మర్చిపోయారు. అసలు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రోత్సహించడమే మర్చిపోయినాయి. ఈ రసాయనాల వల్ల భూమిలో సారం తగ్గిపోతుంది. ఇక నువ్వు మళ్ళీ ఆ మందు కొట్టినప్పుడే మళ్ళీ గదే పండుతుంది. ఆ మందు కొట్టిన రైతులు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఆ మందు కొట్టిన పంట పండిన తర్వాత ఆ పంట తిన్న ప్రజలకి క్యాన్సర్లు వస్తున్నాయి.